వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే అతిపెద్ద పొలిటికల్ జోకర్ అయిపోయాడు. దాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డైవర్ట్ చేయడం కోసం అమరావతి మీద విషం చిమ్ముతున్నాడు. హిందువులకి క్రిస్టియన్ సోదరుల మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి నీచమైన రాజకీయ కుట్రకు తరలేపాడు. జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు అమరావతిలో అవినీతి జరిగింది, అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో సహా జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ రోజు ఊరు కుక్కల్లాగా మురిగారు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో కనీసం రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎవడు గడ్డి బీకాడు అని నేను అడుగుతున్నా. ఈ రోజు 2024లో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి దవడ పగలగొట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయితే అది రుచించక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతి మీద ఏదో అవినీతి జరుగుతుందని చెప్పి విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయం అంతా కూడా విషం చిమ్మటమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద మంచి జరుగుతుంది అంటే దాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడు. ఇప్పుడు హిందూ సోదరులకి క్రిస్టియన్ సోదరుల మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం కొంతమంది క్రిస్టియన్ సోదరులను ఉసిగొలిపి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో ఒక పాడుపడిపోయిన రాములు వారి గుడికి వెళ్ళి అక్కడ రాములు వారికి ఆయన దండేసి ఆ గుడిని పునర్నిర్మించాలని చెప్పి ఆయన సంకల్పిస్తే దాని మీద కొంతమంది క్రిస్టియన్ సోదరుల్ని మభ్యపెట్టి ఉసిగొలిపి వాళ్ళకి హిందూ సోదరు మధ్యలో మతాల మధ్యలో విద్వేషాలు రచ్చుకోవడానికి నీచమైన రాజకీయ కుట్ర తెరలేపాడు. అంటే ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరమా అని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టిన దరిద్రం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు అని జగన్మోహన్ రెడ్డి తెలుసు. అయినా సరే ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి వికృత రాజకీయ క్రీడకు తరలేపుతాడనే విషయం ప్రజలందరూ గమనించి మనం కోరుతున్నారు. జై హింద్.